ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి ఇప్పుడు సరికొత్తగా మరింత గ్రాండ్ గా ది ఎపిక్ వెర్షన్ గా మన ముందుకు రాబోతోంది. రెండు భాగాలను కలిపి ఒకే పార్ట్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. బాహుబలి రిలీజ్ అయిన 10 ఏళ్ల సందర్భంగా అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో రీ రిలీజ్ పరంగా బాహుబలి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేయగా రన్ టైం వచ్చేసి 3 గంటల 44 నిమిషాలు ఉన్నట్లు రివీల్ చేశారు. అంటే దాదాపు 2 గంటల వరకు బాహుబలి 2 భాగాల్లోని సీన్స్ కట్ చేసినట్టే. కానీ 3 గంటల 44 నిమిషాల రన్ టైం అంటే మామూలు విషయం కాదు. ఆడియన్స్ థియేటర్లో దాదాపు 4 గంటల పాటు కూర్చోవాలి. అది కూడా ఇప్పటికే థియేటర్, టీవీ, OTT ప్లాట్ఫామ్స్ లో ఎన్నోసార్లు చూసిన సినిమా అది. మరి ఇంత భారీ రన్ టైంలో వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ ఇదే రన్ టైంలో కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటి వరకు ఎవరు చూడని కొన్ని అన్సీన్ షాట్స్ ను ఈ వెర్షన్ లో యాడ్ చేస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారు. ఇదే ఇప్పుడు బాహుబలి కోసం ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది. మరి కొత్త బాహుబలి ఎలా ఉంటుందో చూడాలి.